బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎంబీవీకే భవన్లో ఏపీ జేఏసీ రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు ఈ సదస్సుకు హాజరవ్వడం జరిగింది. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ నుంచి జీతాలు, పదోన్నతులు, పెన్షనర్ల సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక వసతుల వరకు పలు అంశాలను ఈ సదస్సులో ప్రస్తావించారు. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2025 అక్టోబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని జీవో జారీ చేశారని, ఇప్పటికే హెల్త్ కార్డులు అందలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోవడంతో పని భారం తమపై పడుతోందని పేర్కొన్నారు. తమకు జీతాలు పెరగటం లేదని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకే ప్రాధాన్యత కనిపిస్తోందని, గ్రూప్ 3, గ్రూప్ 4 పరిస్థితి ఏంటంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించడం జరిగింది. కింది స్థాయి ఉద్యోగులకు ట్యాబ్లు ఇచ్చినప్పటికీ వాటిని ఎలా వినియోగించుకోవాలో సరైన శిక్షణ ఇంకా ఇవ్వలేదని, కార్యాలయాల ఖర్చుల కోసం నెలకు ₹240 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందని, ఆ మొత్తంలో నెల మొత్తం అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని కూడా అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ కార్యాలయాల భవనాలు పాతబడిపోయి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరీష్, జమీమా, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సంబంధించినటువంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన బొప్పరాజు చేసినటువంటి కామెంట్స్ ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు, చర్చల ద్వారా సాధించుకున్నటువంటి జీవోలకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉద్యోగ సంఘాలకి అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో భారీగా ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అందుతుంది. అయితే గతంలో జరిగినటువంటి ఉద్యోగ సంఘాల ఆందోళన విజయవాడని కేంద్రంగా చేసుకుని బీఆర్టీఎస్ రోడ్లో జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారాయి. ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో, ప్రధానమైనటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. అదేవిధంగా జీవోలు పెండింగ్, గతంలో ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించి వాటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అమలుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలన్నీ కూడా మరోసారి ఉద్యమానికి సిద్ధం అవ్వాలనేటువంటి ఒక పిలుపు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం, కీలకమైనటువంటి అంశాలు జీవోలు ఇచ్చినప్పటికీ కూడా వాటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఒక ఎత్తైతే కనుక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వం జీఓఎంని ఏర్పాటు చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ప్రత్యేకంగా పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి ఆందోళన, ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ పరిణామాలు పైన ఉద్యోగ సంఘాలు చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా చేస్తున్నటువంటి కామెంట్స్ బట్టి తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఐక్య కార్యాచరణగా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, గతంలో ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే కనుక ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రధానమైనటువంటి డిమాండ్లు, కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం స్పందించినటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం
అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ అంశాలపైన రాబోయేటువంటి రోజుల్లో నిర్వహించాల్సినటువంటి ఉద్యమ కార్యాచరణ, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ప్రజెంట్ ఉద్యోగ సంఘాలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో భారీగా ఉద్యోగులు కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖజానాకు సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఖజానా ఖాళీగా ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు సున్నితంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కోట్ల రూపాయల్లో చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు విడుదలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్యోగులు చేసినటువంటి ఒత్తిడి ఒకవైపు, ఇంకోవైపు ప్రభుత్వం జీఓఎం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, సమస్యలపైన చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి విధి విధానాలకు సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ సంఘాలన్నీ కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో కూడా ప్రభుత్వం పైన చర్చలు జరిపించడం, ఆ చర్చల తర్వాత ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ కూడా కలిసిన తర్వాత ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి హామీలు చాలా కీలకంగా మారాయి. అవి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయన్నటువంటి విషయం అప్పుడే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు కాలం గడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కనీసం తమ డిమాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదనేటువంటి అంశాలపైన ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.